श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये। योऽं तत् प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत् अखिलशक्तिधरस्वधाम्ना अन्यांशहस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। नन्दना यदुनन्दना आनन्दना चित्चन्दना वन्दना गुरुवन्दना श्रीकृष्ण सच्चिदानन्दना। वन्दना गुरुवन्दना श्रीकृष्ण सच्चिदानन्दना। वन्दना गुरुवन्दना श्रीकृष्ण सच्चिदानन्दना। नन्दना यदुनन्दना आनन्दना चित्चन्दना। वन्दना गुरुवन्दना श्रीकृष्ण सच्चिदानन्दना। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। नन्दना यदुनन्दना आनन्दना चित्चन्दना। कृष्णचन्द्र भगवान की जय। हरि ओम तत्सत्। श्रीमद्भागवत महापुराणं दशमस्कंदं श्री कृष्णावतारं कृष्णलीलలు। భగవాన్ శ్రీకృష్ణుడు కారాగారమునందు రాత్రి 12 గంటలకు దేవకి యొక్క అష్టమ గర్భముగా ఆవిర్భవించాడు. గడచిన సత్సంగంలో మనం ఆ కృష్ణ జననము గురించి విన్నాము. కృష్ణుడు జన్మించడానికి ముందు, భగవంతుడు అవతారం తీసుకోవటానికి ముందు దేవతలందరూ చక్కగా ప్రార్థించారు. ఆ తర్వాత భగవంతుడు
చతుర్భుజ రూపముగా చిన్న బాలుడుగా తం బాలకం అద్భుతం అంబుజైక్షణం శంఖ చక్ర గదాయుధ పద్మములతోటి దర్శనమిచ్చాడు. అప్పుడు మొదట అలా భగవంతుడు ఆవిర్భవించగానే వసుదేవుడు తన హృదయంలో 10,000 కృష్ణావతారోత్సవ సంభ్రమోహ, కృష్ణుడు పుట్టాడని ఆనందముతోటి, కృష్ణుడనే పేరు ఇంకా పెట్టలేదండి, కానీ భగవంతుడు అవతారం తీసుకుని ఇక్కడ ఆవిర్భవించాడని ఆ సంతోషముతోటి హృదయంలోనే 10,000 ఆవులను బ్రాహ్మణులకు దానము చేసినట్లుగా సంకల్పించుకొని భావించాడు మనసులో వసుదేవుడు. ఆ తరువాత మొట్టమొదట వసుదేవుడు ఆ భగవంతుడి యొక్క అవతారమైనటువంటి ఆ బాలుడిని చూశాడు. చూసినప్పుడు తత్కాలమునకు వసుదేవుడికి ఆత్మజ్ఞానం ఏర్పడినది. ఎందుకంటే అక్కడ ముందు దర్శనమిస్తున్నటువంటి ఆ రూపం సచ్చిదానంద పరబ్రహ్మ రూపం. అప్పుడు వసుదేవుడు 8 శ్లోకములు చెప్తూ చక్కగా స్తుతి చేస్తున్నాడు భగవంతుడిని. దాని యొక్క సారాంశాన్ని చెప్తాను. మొదటి శ్లోకం మాత్రం చదువుతాను. వసుదేవ ఉవాచ విదితోసి భవాన్ సాక్షాత్ పురుషః ప్రకృతే పరః కేవలానుభవానంద స్వరూపః సర్వబుద్ధిదృక్. చూడండి, ఉపనిషత్తులకు సమముగా ఉండే విధముగా ఈ పదములన్నీ చెప్తూ జ్ఞానం వచ్చిన ఒక మహాత్ముడు, జ్ఞాని ఎట్లా మాట్లాడతాడో, ఎలా చెప్తాడో, ఆ తత్వమును వర్ణిస్తాడో ఆ విధముగా విదితోసి భవాన్, నువ్వు ఎవరు అని నేను తెలుసుకున్నాను ఓ భగవంతుడా. నువ్వు సాక్షాత్తు ఆ పరమ పురుషుడివే, ఆ ఉత్తమ పురుషుడివే. ఆ ఉత్తమ పురుషుడు, పరమ పురుషుడివైన నువ్వు ఎవరు? ప్రకృతే పరః, ప్రకృతి కంటే దాటి నిలిచి ఉన్నవాడివి. అంటే ప్రకృతితోటి నీకు సంబంధం ఉన్నట్లుగా కనపడినా కూడా నువ్వు ప్రకృతి చే బంధించబడేవాడివి కాదు. ప్రకృతే పరః. అలా మట్టమే, అంతేకాదు కేవల అనుభవానంద స్వరూపం, కేవల ఆనంద అనుభవమే స్వరూపము. కేవలం అంటే ఒకే ఒకటే అని అర్థం అండి. దాంట్లోంచి వచ్చిన పదమే కైవల్యము. కేవలానంద, కేవల అనుభవానంద, అందరికీ అనుభవంలో ఉండేటువంటి ఆత్మస్వరూపమైనటువంటి, ఆనంద స్వరూపమైనటువంటి, జ్ఞానస్వరూపమైనటువంటి, సచ్చిదానంద స్వరూపమైనటువంటి అదిదా నీ యొక్క రూపం. కేవలానంద స్వరూప. అది ఆ కేవల ఆనందం అనేటువంటిది ఆత్మకు, బ్రహ్మమునకు, పరమాత్మకు చెందినది. అది ఎక్కడున్నది? పరమాత్మలో మాత్రమే ఉందా? లేదు, లేదు. జీవుడు అనుకుంటున్నటువంటి ప్రతి మనిషి యొక్క శరీరమునందు ఉన్న బుద్ధిలో, చూడండి చక్కటి పదం, సర్వబుద్ధి దృక్. ఎన్ని శరీరాలు ఉన్నాయో, ఎన్ని శరీరాల్లో ఆ బుద్ధి, మనస్సు పనిచేస్తున్నదో ఆ ప్రతిబింబంలాగా ఆ ఉపాధి అందు నువ్వు దృక్ రూపంలో ఉండి, దృక్ అంటే చూసేవాడివిగా, సాక్షిగా ఉండి, బుద్ధిలో ఏర్పడే సర్వబుద్ధి వృత్తులన్నీ కూడా, బుద్ధిలో వచ్చేటువంటి అన్ని ఆలోచనలు కూడా, థాట్స్ అన్నీ కూడా చూడబడుతున్నాయి. ఆ చూడబడేవన్నీ దృశ్యము, చూసేవాడు దృక్. అందుకని దృక్ దృశ్య వివేకమని ఓ చక్కటి పుస్తకమే, ప్రకరణ గ్రంథాన్ని రాశారు మహాత్ములు. ఆ దృగ్దృశ్య విషయమునే భగవద్గీతలో ఇదే చిన్న శ్రీకృష్ణుడు తర్వాత పెద్దయినప్పుడు బోధించబోతున్నాడు. క్షేత్రజ్ఞ విభాగ యోగమని. కాబట్టి
అందరి బుద్ధుల యందు సాక్షి రూపముగా. బుద్ధిలో వృత్తులు వస్తున్నాయి, ఆ సాక్షి రూపముగా అందరి హృదయములందు అంతరాత్మగా. హే అంతరాత్మ జ్యోతి జ్యోతి నందలాల్ జ్యోతి నందలాల్. జ్యోతి అంటే దీపం, అంటే లైట్, అంటే ఏది తనకు తాను ప్రకాశిస్తూ అన్నిటినీ ప్రకాశింపచేస్తుందో దానికి పేరు దీపం అండి. దీప్యతే ఇది దీపం, ద్యోతనాత్ ఇది దీపం. ప్రకాశిస్తుంది, తను చుట్టూ ఉన్నవన్నిటిని ప్రకాశింపచేస్తుంది. అలా సాక్షిగా ఉన్న నువ్వు అని చెప్పి ఆ తర్వాత శ్లోకాలలో చెప్పిన సారాంశం ఏమిటంటే, కానీ తత్కాలమునకు నువ్వు ఈ దేవకి గర్భమునందు ప్రవేశించినట్లుగా, నువ్వు ఒక రూపమును తీసుకొని పుడుతున్నట్లుగా, ఇదంతా కేవలం ప్రవేశించకున్నను ప్రవేశించినట్లుగా అని చెప్పి తెలియబడేవాడివి నువ్వు. కాబట్టి ఒకే వస్తువు అంతటా ఉన్నప్పుడు ఈ ప్రవేశించటము లేదు, తొలగిపోవటము లేదు, ఎప్పుడూ ఉన్నదే. కానీ నీ యొక్క లీల ఇలా ఒక శరీరము మనుష్య రూపంలో వచ్చి కనపడుతున్నట్లుగా ఇదంతా మాయా మానుష వేషధారివి నువ్వు. కాబట్టి యథార్థముగా నువ్వు ప్రవేశించలేదు. ఈ ఉపాధిలతో ఉన్నటువంటి జగత్తు మొత్తం కూడా, ప్రకృతికి మొత్తం కూడా అతీతుడుగా ఉన్నావు. కానీ ఉన్నది తెలుస్తున్నది ఉనికి ఎరుక మూలముగా నువ్వు వీటన్నిటి యందు ప్రతిష్టమై ఉన్నావు. ఆ తర్వాత చెప్తున్నాడు, మహత్తత్వము నుండి ప్రారంభించి అహంకారము, శబ్ద స్పర్శ రూప రస గంధములు, తన్మాత్రలు అనే 7 వికారాలు చెందని తత్వములు ఉన్నాయి. ఈ 7 వికారాలు, 7 తత్వములు వికారము చెందవు. కానీ అవి ఎప్పుడైతే కలుస్తాయో ఒకదానికొకటి, ఒకదానితో ఒకటి కలిసి పనిచేసినప్పుడు, ఆ తర్వాత పృథివీ, ఆకాశం, వాయు, అగ్ని, జలము, భూమి, ఇవన్నీ 5 వచ్చినప్పుడు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు అన్నీ కలిసి వచ్చినప్పుడు, ఈ మొత్తం 16తో కలిసినటువంటి ఈ తత్వములు ఉన్నాయే, ఇవన్నీ వికారముతో కూడినటువంటివి. సో వికారము లేనటువంటి తత్వములు 7, తర్వాత 5 ప్లస్ అహంకారము, వికారము అన్నీ కలిసి శబ్దస్పర్శ రూప రసగంధముల యొక్క తన్మాత్రలు కలిసి 7 వికారములు చెందనవి. 16 అవి ఎప్పుడైతే ఒకటికొకటి కలిసిపోయినాయో 16 అంశములుగా కనిపించి వికారములు కనిపిస్తూ ఉండేటువంటిది. కానీ వీటితో నీకు దేనితోటి సంబంధము లేదు. కేవలం నీ యొక్క మాయాశక్తి వలన వీటన్నిటిని ఇట్లా చూపిస్తూ నువ్వు ఒక లీలను చేస్తున్నావు. కాబట్టి ఈ అవికారముగా ఉన్నటువంటి తత్వములు ఒకదానితో ఒకటి కలిసిన తర్వాత ఏర్పడినటువంటి వికార తత్వములన్నీ కలిసినప్పుడు బ్రహ్మాండము అని కనపడుతున్నది. ఓకే, ఇవన్నీ కొత్తగా ఏవో ప్రవేశించినట్టుగా వచ్చినట్టుగా కనపడుతున్నాయి. ఏవీ రాలేదు, ఏవీ పోలేదు, ఏవీ రాలేదు, ఏవీ పోలేదు. మ్యాటరే అన్మానిఫెస్ట్ అయినప్పుడు ఎనర్జీగా ఉన్నది. ఎనర్జీ ఇన్ మోషన్ ఈజ్ కాల్డ్ మ్యాటర్ అంటున్నాడు సైన్స్లో. కాబట్టి మేనిఫెస్ట్ అన్మానిఫెస్టే తప్ప కొత్తవి ఏమీ రాలేదు, కొత్తవి ఏవి పుట్టలేదు. ఉన్నవన్నీ ఎప్పుడు అట్లాగే ఉన్నాయి. ఆ ఉన్నవన్నీ ఉన్నట్లుగా అన్ని రకాలన్నీ ఉన్నాయంటే అన్నీ నువ్వే ఒకడివే ఇన్నిగా కనిపిస్తున్నావు. అద్దాల రూమ్లోకి వెళితే ఒకే మనుషుడు 100 రూపములుగాను 1000 రూపములుగా కనిపించినట్లుగా. కాబట్టి కొత్తగా పుట్టినది ఏమీ లేదు, కొత్తగా ప్రవేశించినది ఏమీ లేదు అని చెప్పి చూడండి. ఇవన్నీ ఉపనిషత్తు చెప్పేటువంటి తత్వ విచారం. ఈ ప్రార్థన ముఖ్యం కాబట్టి నేను అర్థం చెప్తున్నాను. ముందు
పుట్టినటువంటి ఆ కృష్ణుడు పిల్లవాడు అది మా మాంస శరీరం కాదు, అది వచ్చి దివ్యమంగళమైనటువంటి విగ్రహము, కేవలము సత్ మాత్రమే, పూర్ణ సత్రూపమే అక్కడ ప్రకాశిస్తున్నది కంట్లకట్లా. ఆ తర్వాత బయట లోపలనేటువంటి తేడా, అంతర్బహి అనేటువంటి తేడా ఎక్కడనూ లేదు అని చెప్పి, నువ్వు ఒక్కడవే మొదట్లోనూ ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఎప్పుడు ఉంటావు. భాగవతం ప్రారంభంలో చతుశ్లోకి భాగవతమును చూసాం, రెండవ స్కందమునందు. అక్కడ భగవంతుడే బ్రహ్మదేవుడికి తత్వమును జ్ఞానమును ఉపదేశించేటప్పుడు ఏం చెప్పాడు? అహమేవాసమేవాగ్రే నాణ్యత్ సదసత్ పరం. మొదట నేను మాత్రమే ఉన్నాను, నేను తప్ప మరొకటి సత్తో అసత్తో ఏదీ లేదు, ఉన్నది లేదు అనేది కాదు, సత్ అసత్తుకి పరముగా నేనే ఉన్నాను. పశ్చాదహం యదే తచ్చ, ఆ మేనిఫెస్టో అన్మానిఫెస్ట్ అనేటువంటిది కనపడుతూ కనుమరుగైతున్నట్లు ఉన్నా కూడా నేను ఎప్పుడూ ఉన్నాను. నామరూపాలే మారుతూ అట్లా కనపడుతున్నాయి కాబట్టి ఆ తర్వాత కూడా నేనే ఉన్నాను, అవన్నీ కనుమరుగైన తర్వాత కూడా నేనే ఉన్నాను అంటే అసలు ఎప్పుడూ ఉన్నది నేను మాత్రమే, శుద్ధ చైతన్యముగా ఏక వస్తువుగా నేను మాత్రమే ఉన్నాను అని ప్రతిపాదించాడు భగవంతుడు చతుశ్లోకి భాగవతం మొదటి శ్లోకమునందు. ఇలా వసుదేవుడు స్తుతి చేస్తూ ఈ త్రిగుణాత్మిక మాయ ఉన్నది చూసావా, మాయ నీ యొక్క శక్తి, నువ్వు మాయావివి, నీ శక్తి మాయ. అన అజ్ఞాని అవివేకి దృష్టి ఎలా ఉంటుందంటే ఈ కనపడే నామరూపములన్నీ సత్యము, ఈ జగత్తు మొత్తం సత్యము అనుకుంటూ దానిని సత్యమని భ్రమించి ఈ వాచారంభణో వికారం నామధేయం, ఈ నామరూపములన్నీ కేవలం మాట యొక్క విజృంభణమే, మాట యొక్క మార్పులు తప్ప దాని యందు సత్యమేమీ లేదు. ఆ వికారమే తప్ప, వాగ్వికారమే తప్ప, వాచో వికారం తప్ప నామధేయం అనేటువంటిది, రూపం అనేటువంటిది అన్నీ కూడా మిథ్య అంటుంది శాస్త్రం. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇది మిథ్య అంటే ఏంటి? లేదు కానీ ఉన్నట్లు కనపడుతుంది, దాన్ని మిథ్య అంటుంది శాస్త్రంలో. అర్థమైందా? కాబట్టి రూపములు మాత్రమే. శాస్త్రం విచారం చేసిన మహాత్ములు ఏం చేశారు? వీటన్నిటికీ సొంతగా వాటికంటూ ఉనికి అస్తిత్వం లేదు, ఇవన్నీ బ్రహ్మమైనటువంటి సత్తు మీద ఆరోపణలు చేయబడినవే. తాడు మీద పాముని అనుకున్నట్లుగా, పామని అనుకొని భ్రమించినట్లుగా, ఎండమావులను చూసి నీరు ఉన్నది అని అనుకుంటున్నట్లుగా. కాబట్టి మహాత్ములు ఏం చేశారు? ఈ అధ్యారోపములన్నిటినీ వాళ్ళు త్రోసిపుచ్చేశారు, పక్కకి నెట్టేశారు, నెగెట్ చేశారు, అపవాదం చేశారు. కానీ అజ్ఞానమైన ఉన్నటువంటి వ్యక్తి ఇవన్నీ సత్యము, ఆత్మ అనేది ఎక్కడో ఉండుండొచ్చు, కానీ ఇవన్నీ ఆత్మ కంటే భిన్నము, ఇవన్నీ కూడా నిత్యము సత్యం అనేటువంటి వాటికి సత్యత్వ బుద్ధిని ఇచ్చి దుఃఖపడుతుంటాడు. కానీ అవి సత్యముగా ఉంటున్నాయా? లేవు. ఇలా చెప్పి ఆ తర్వాత నువ్వే త్వయీశ్వరే బ్రహ్మణినో విరుధ్యతే. సరి, ఈ సగుణ రూపముగా కనిపించేవన్నీ కూడా సగుణ బ్రహ్మవు నీవే, నిర్గుణ బ్రహ్మవు నీవే. త్వయి ఈశ్వరే బ్రహ్మణి, సమష్టి ఉపాధితోటి నువ్వు ఈ లీలను వ్యక్తము చేస్తున్నప్పుడు నిన్ను ఈశ్వరుడు అంటారు. ఉపాధులు ఏమి లేకపోయినా కూడా నువ్వుగానే ఉంటావు. ఆ నువ్వుగా ఉన్నవాడివి బ్రహ్మవు. కానీ ఉపాధితోటి
మాయా సహిత బ్రహ్మకు పేరు ఈశ్వరుడండి. ఆ ఈశ్వరుడు ఏంటంటే మనలాగనే సమష్టి ఉపాధి. జీవుడేమిటి? వ్యష్టి ఉపాధి. ఈ చిన్న ఉక శరీరంలోనే ఈ వ్యష్టి ఉపాధి శరీరంలో ఉన్న జీవుడు నేనని అనుకుండే ఈ భావము సరి అయినది కాదు అని తెలుసుకుంటే మనం కూడా జీవుడు లేడు, ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడని ఆ సమష్టిలో మొదట మన బుద్ధిని మనస్సుని కలిపేస్తాం. ఆ తర్వాత తెలుసుకుంటాం శాస్త్రము విని విని ఈశ్వరుడు అనేటువంటిది కూడా నేనే, కానీ నేను సమష్టి ఉపాధి గురించి దూరముగా ఉన్నానంటే నేను బ్రహ్మమును. ఆ నేను అనేటువంటిది పోలేదు. జీవుడుగా ఉన్నప్పుడు నేను అదే బ్రహ్మమును, సమష్టిగా ఉన్నప్పుడు ఈశ్వరుడును అదే బ్రహ్మమును నేను. కాబట్టి బ్రహ్మము ఏకము, సమష్టి ఉపాధితోటి చూసినప్పుడు ఈ జగత్తు మొత్తం ఈశ్వరుడు యొక్క శక్తిగా కనపడుతుంది. ఈ చిన్న శరీరంలో ఇక్కడ అది వ్యక్తమవుతున్నప్పుడు, అభివ్యక్తమవుతున్నప్పుడు ఇది జీవుడనే ఒక తప్పైన భావము కలిపి ఇది సత్యం అని అనుకుంటాం, అజ్ఞానం. ఇలా చెప్పి 8వ శ్లోకంలో కాబట్టి నువ్వు ఈ లీలను జగత్తనే నాటకమును నడుపుటకు ఏమి చేస్తావు? నువ్వు సత్వం త్రిలోకస్థితయే స్వమాయయా బిభర్షి శుక్లం ఖలు వర్ణమాత్మనః సర్గాయ రక్తం రజసోపబృంహితం కృష్ణం చ వర్ణం తమసా జనాత్యయే. ఏం చెప్తున్నాడంటే వసుదేవుడు, సృష్టిని చేయటం వీటన్నిటినీ లీల కనిపిస్తున్నట్లు ఈ డ్రామాని నడపడానికి సృష్టిని చేసినట్లుగా నువ్వు వ్యక్తపరుస్తున్నప్పుడు నువ్వే రజోగుణ స్వభావంతో బ్రహ్మదేవుడుగాను, రజోగుణమునకు ఎరుపు రంగు చెప్తారని ఇక్కడ అదే చెప్తున్నాడు, రంగుల గురించి, రక్తవర్ణం. అలాగే ఆ సృష్టించిన దానిని కాపాడుతూ రక్షిస్తూ పోషిస్తూ ఉండేందుకు సత్వగుణ సంపన్నుడు అయినటువంటి విష్ణువుగా నువ్వే. విష్ణువు సత్వగుణం అంటే తెలుపు రంగు. తర్వాత కాలం అనే ఒక చక్రమును చూపిస్తూ కాలం అనే ఇదిలో అవన్నీ మళ్ళీ లయించిపోయేట్లుగా ప్రళయము అన్నిటినీ నశింపచేసేవాడుగా తమోగుణ రూపుడుగా రుద్రుడుగాను నువ్వే కనిపిస్తున్నావు. ఒక నువ్వే బ్రహ్మగాను విష్ణువుగాను శివుడుగాను అలా 3 రకాల వేషాలు 3 రకాల గుణాలతోటి ఈ సృష్టి స్థితి లయైనటువంటి విషయాన్ని నడుపుతున్నావు నువ్వు. అందుకని నేను గాడ్ అన్నారు. జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్ ఈజ్ కాల్డ్ GOD, గాడ్. కానీ ఇదంతా ఒక కలలో లాంటిదే. కలలో కూడా సృష్టి జరుగుతున్నది, కలలో కూడా స్థితి ఉంటుంది, కలలో కూడా లయము ఉంటుంది. కానీ ఆ కళ నిజమా? కళ నిజము కాదు. కాబట్టి ఈ సృష్టి కూడా నిజము కాదు. ఈ కళను చూసేవాడు సత్యం. సృష్టిని చేసేవాడు, సృష్టి స్థితి లయలను చేస్తున్నటువంటి వాడు సత్యం. అది నువ్వు బ్రహ్మం అని చెప్పి 8 శ్లోకాలలో చక్కగా వర్ణించి తత్వమునంతా చెప్పి ఈ నీ అవతారం ఉంది చూడు, ఇది ధర్మమును రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. నీ అవతార రహస్యం ఎందుకంటే నువ్వు ఈ లీల చేస్తూనే ఈ సృష్టిలోనే మరలా అప్పుడప్పుడు ధర్మం అధర్మం అనేటువంటిది 2 కూడా ఒక త్రాసుకి ఉన్న 2 ప్లేట్లు లాగా ఇవి ఒకటొకటప్పుడు పైకి కిందకి వెళుతుంటాయి. ఎప్పుడైతే అధర్మము ఎక్కువైపోతుందో నువ్వు దానిని నశింపచేసి ధర్మమును రక్షించుటకు, ప్రతిష్ఠ చేయుటకు నువ్వు అవతారం తీసుకుంటావు. అంతేకాని ఈ లీల మాత్రమే కాదు, ఈ లీలతో పాటుగా నీ ధర్మమును, నీ వైదిక ధర్మమును, నీ సనాతన ధర్మమును, నీచే చెప్పబడి, నీచే సృష్టించబడి, నీచే స్థాపించబడి, నీచే రక్షించబడేటువంటి ఈ సనాతన ధర్మ వైదిక ధర్మమును నువ్వు రక్షించుటకు అనేక సార్లు అవతారాలు తీసుకొని వస్తుంటావు. అలా అవతారాలు తీసుకొని వచ్చినప్పుడు భక్తులను రక్షిస్తావు,
జ్ఞానులకు మార్గమును చూపిస్తావు, ముముక్షులకు మోక్షమునిస్తావు అని చెప్పి ఆ తర్వాత నీవు ఇప్పుడు నీ అవతారం గురించి నువ్వు ఇక్కడ పుట్టావిట్లా అని చెప్పి కంసుడికి తెలిసిపోతుంది. కొద్దిసేపట్లో కంసుడు తెలిసిందంటే ఆయన వెంటనే రాజభటులు వెళ్ళి చెప్తారు. అప్పుడు ఆయన ఆయుధాలు తీసుకొని నీ పైకి దూకుతూ వస్తాడు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు వసుదేవుడు. చేస్తే మధ్యలో ఇప్పుడు తర్వాత శ్రీసుక ఉవాచ, అట్లాంటి పురుషోత్తముడైనటువంటి లక్షణములతో కలిగినటువంటి ఆ పుత్రుని చూసి దేవకి కూడా అప్పుడు దేవకికి మెలకు వచ్చింది. దేవకి ఆ పుట్టిన పిల్లవాడిని భగవంతుడిని చూసి కంసుడిని ఆమెకు ఎప్పుడు కంసుడి భయం ఉంటుంది. ఎందుకంటే 7 మంది పిల్లలను అట్లా నిర్దాక్షిణ్యంగా చిన్న పిల్లలను తీసుకెళ్ళి రాయికి బాది చంపేశాడు కదా. అందుకని ఎప్పుడు ఆ కంసుడి ఆలోచన మనసులో వస్తుంటుంది. కానీ అట్లా కంసుడి యొక్క భయం ఉన్నా కూడా ఇంకొక వైపు ఆమెకి ముఖంలో చిరునవ్వు. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ ఆవిర్భవించాడు కదా. ఎప్పుడైతే భగవంతుడి యొక్క రూపమును చూసిందో తను కూడా వెంటనే ఆవిడకు కూడా ఆనందం ఏర్పడి హృదయంలో సమాధి స్థితి ఏర్పడి జ్ఞానోదయం అయింది తత్కాలమునకు వసుదేవుడికి లాగానే. వసుదేవుడు చక్కటి ప్రార్థన చేశాడు, 8 తత్వ శ్లోకాలు చెప్పి అంటే దేవకి ఏం తక్కువ కాదండి. ఇంకా వసుదేవుడు చెప్పిన భాష కంటే కూడా ఈమెడు చెప్పబోయే శ్లోకాలు ఇంకా అత్యద్భుతముగా ఉన్నాయి. దానిలో మొదటి శ్లోకమును చూస్తాం. దేవక్యువాచ రూపం యత్తత్ ప్రాహుః, నీవు ఇక్కడికి కనపడే నీ రూపముందే అసలు నీకు రూపమే లేదు, కానీ రూపం ఉన్నట్లుగా రూపం తీసుకుని వచ్చినట్లుగా కనపడతావు. ఇటువంటి ఒకవేళ నీ రూపము ఇలా వచ్చినా కూడా ఇది నిజమైన రూపము కాదు. ఈ నిజమైన రూపమునకు వెనకాల నిజము కాని రూపమునకు వెనకాల ఉన్నటువంటి నిజమైన తత్వం ఏమిటని చెప్పి మహాత్ములు యత్తత్ ప్రాహుః, అది తెలుసుకున్న మహాత్ములందరూ ఏమని చెప్తారంటే అవ్యక్తం. ఒక్కొక్క పదం చూడండి. రూపం యత్తత్ ప్రాహుః అవ్యక్తమాద్యం. అవ్యక్తం ఇది యాక్చువల్గా వ్యక్తమయ్యేటువంటిది కాదు, అవ్యక్తముగా ఉండేటువంటిది. వ్యక్తమైనది అంటే చూశాము అంటే అది సత్యము కాదు. ఇది ఇంద్రియములకు గోచరమై చూసేది కాదు సత్యం. అందుకని అది అవ్యక్తం. నీ రూపం ఏంటి? అవ్యక్తమైనటువంటి రూపం, ఇంద్రియ మనసులకు గోచరము కానిది. మరి ఇక్కడ కనిపిస్తున్నదే అది నీ యొక్క మాయ. ఆద్యం. ఆద్యం అంటే మొట్టమొదటి సర్వమునకు కారణమైనటువంటిది. ఆది బీజం మొదలు అంటే సర్వమునకు ఏది కారణముగా ఉన్నదో, కానీ ఆ కారణమునకు ఇంకొక కారణము లేదు. కారణరహిత కారణం. అన్ని ఉపనిషత్తు పదాలండి, కొంచెం ఓపికతోటి వినాలి. ఇది తెలుసుకోవాల్సిందే. ఈరోజు కాకపోతే మరొక రోజు. ఇది తెలుసుకున్న రోజునే ఒక జీవుడికి తాను జీవుడు కాదని, తాను శరీర మనస్సులు కాదని, తాను బ్రహ్మమేనని తెలుసుకొని ఆనందలోలుడై ముక్తుడైపోతాడు. ఇంకా మరలా ఈ దుఃఖ సంసారంలోకి రావాల్సిన పని ఉండదు. కాబట్టి అర్థం కావట్లేదు అని అనకూడదు. పుట్టినది కృష్ణుడు. కృష్ణుడు జన్మాష్టమి జరుపుతాం, ఆ రోజే చెప్పాను కదా. మరి ఇప్పుడు ఆ తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవులకి మొదట ఇప్పుడు టెంపరీగా ఆ భగవంతుడి దర్శనం ఏర్పడిన వలన ఏర్పడినటువంటి జ్ఞానం, ఇది శాశ్వతముగా లేదు వాళ్ళకు జ్ఞానం. వాళ్ళు కూడా గురువు దగ్గర చదువుకొని జ్ఞానాన్ని పొందాల్సిందే. చూస్తాం రాబోయే శ్లోకాల్లో. సో అవ్యక్తం ఆద్యం బ్రహ్మ. ఒక్కొక్క పదం సపరేట్. బ్రహ్మ వాటన్నిటిలో కంటే పెద్దది పేరు బ్రహ్మం అండి. ఇంగ్లీష్లో చెప్పాలంటే ద బిగ్గర్ దాన్ ద బిగ్గెస్ట్.
బృహత్తత్వాత్ ఇది బ్రహ్మం అంటారు. కాబట్టి బ్రహ్మం దీనికంటే ఇంకేమైనా బెత్తది ఉందా? దీంతో ఏదైనా పోల్చడానికి ఏదైనా ఉన్నదా? ఆకాశంతో ఇంకొకటి ఏమైనా పోల్చగలమా మనం? ఆకాశం కంటే పెద్దది ఉందని ఏదైనా చెప్పగలమా? ఏవేవైతే పెద్ద ఉన్నాయో, హిమాలయ పర్వతాలు, అది ఇది పెద్దది, పసిఫిక్ మహాసముద్రము, ఏదైనా చెప్పు, అన్నీ ఎక్కడున్నాయి? ఆకాశంలో ఉన్నాయి. అప్పుడు ఆకాశం కంటే ఏది పెద్దది లేదు. కానీ ఈ ఆకాశం కూడా బ్రహ్మంలో ఉంది. బ్రహ్మంలో ఉంది. ఎవరు ఆ బ్రహ్మం? నేనే. నేను అనుకుండేది ఆ బ్రహ్మం. అంత ఆ చివరి స్టెప్ జ్ఞానానికి వస్తాం. భాగవతం మనల్ని ఆ జ్ఞానమునకు, అహం బ్రహ్మాస్మిన జ్ఞానము తీసుకురావడం కోసమే ఇవన్నీ చదువుతున్నాం, వింటున్నాం. బ్రహ్మం ఉన్నాడు, అక్కడున్నాడు, కృష్ణుడు బ్రహ్మమే, రాముడు బ్రహ్మమే అని చెప్పడానికి కాదు. అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని చెప్పేంత వరకు, ఈశ్వరుడు దేవుడు వేరు, నువ్వు వేరు అని అనుకున్నంత వరకు నీకు ముక్తి సంసారము పోదు. ముక్తి రాదు, సంసారము పోదు, భయము పోదు, అసంతృప్తి పోదు, మోహము పోదు. ఇది వేదాంత సారం, ఉపనిషత్తులు అన్నిటి యొక్క సారం. కాబట్టి బ్రహ్మ, జ్యోతి, ఇప్పుడే కదా చెప్పాను లైట్ అంటే ఏమిటని. దానికి సరి అయిన పదం ఇక్కడ దొరికింది చూడండి. జ్యోతి. జ్యోతి అంటే ఏది ప్రకాశిస్తూ, ద్యోతనాత్ ఇది జ్యోతి, అన్నిటిని ప్రకాశింపచేస్తుంది. ఆత్మ తనకు తానుగా ప్రకాశ స్వరూపం. ఆ తర్వాత ఈ మాయా మిథ్యా మొత్త ప్రపంచతిని నామరూపమును ప్రకాశింపచేస్తున్నది. కానీ అవి సత్యము కాదు. అవి ఉన్నాయని తెలియటం కారణమే ఇంకండి నేనున్నాను కాబట్టి. నేనుంటేనే కదా నువ్వని తెలుస్తుంది నాకు. నేనుంటేనే కదా వాళ్ళని తెలుస్తుంది నాకు. నేనుంటేనే కదా అక్కడ సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడని తెలుస్తుంది. నేను లేకపోతే అవి ఉన్నాయా? ఏదో తెలుగులో ఆ రోజుల్లో పాట రాశారు, దాంట్లో అర్థం చేసుకుంటే వేదాంతం ఉంది. అదేదో డ్యూయట్ పాటలాగా రాసి ఉండొచ్చు. నేను లేక నువ్వు లేవు, నీవు లేక నేను లేను. అదేమిటంటే రెండు లేవు అని చెప్పడానికి అర్థం, ఉన్నది ఒకటే అని చెప్పడానికి. అప్పుడు అద్వైతమే కదా అది. అట్లా దృష్టిలో చూస్తే, వేదాంత దృష్టిలో చూస్తే జ్యోతి. ఈ జ్యోతి అనే పదమును ఉపనిషత్తు అనేక చోట్ల ఉపయోగిస్తుంది. సూక్తములలో కూడా వస్తుంది. ఉదాహరణకు నారాయణ సూక్తమునందు నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః అంటుంది వేదం. జ్యోతి, ఆ నారాయణుడు అంటే జ్ఞానస్వరూపుడు. దక్షిణామూర్తి అని శివుడిగా చెప్పినా కూడా అర్థం జ్ఞానస్వరూపుడు అని అర్థం. జ్ఞానమే రూపం. జ్ఞానమునకు రూపం ఉంటుందా? లేదు. అందుకనే రూపం లేదు భగవంతుడికి నిజముగా చెప్పాలంటే. ఒకవేళ ఉన్నదంటేదో జ్ఞాన రూపంలో ఉంది. ఎక్కడుంది? నాలోనే ఉంది. నాకు తెలుస్తున్నది కదా. నాకు తెలుస్తున్నది నేను ఉన్నాను. నేను ఉన్నానని నాకు తెలుస్తున్నది. నేను ఉన్నాను, అవన్నీ ఉన్నాయని నాకు తెలుస్తున్నది. ఆ తెలుసుకునేటువంటి వాడు నేను, జ్యోతి, ఆత్మ, నేను, అది బ్రహ్మము. జ్యోతి. అలా కాకుండా ఉపనిషత్తు బ్రహ్మం ఆత్మ గురించి ఎప్పుడు సువర్ణ జ్యోతి అంటుంది. సువర్ణ జ్యోతి. జ్యోతి అంటేనే వెలుగుతూ ఉండేటువంటిది. సువర్ణం అంటే బంగారు దీపముట. అదేంటి బంగారు దీపం అంటే ఎగ్జెక్టివ్, ఇంకా దానికి విశేషణం చేసి కలిపి చెప్తున్నది. ఇలా జ్యోతి నిర్గుణం. నీలో వేరే ఏవైనా గుణాలు ఉన్నాయా? ఈ మాట కోసమే సువర్ణ జ్యోతి, వెండి జ్యోతి, ఏదైనా చెప్పు, ఇవన్నీ మాటలే. ఈ మాటలు యాడ్ చేస్తే ఏమవుతుంది? గుణం వస్తుంది, విశేషణం వస్తుంది. ఏవైనా గుణములు ఉన్నాయా? సత్వ రజస్తమో గుణములు నువ్వు చూపించే నీ యొక్క మాయలో ఉన్నట్లు కనపడుతున్నాయే, కానీ సత్య వస్తువు అయినటువంటి నీ యందు లేవు. బ్రహ్మము ఆత్మలో గుణములు లేవు. నిర్గుణం.
నిర్గుణం. 3 గుణములకు అతీతుడు, గుణాతీతుడు. భగవద్గీతలో 14వ అధ్యాయమునందు గుణత్రయ విభాగం అని చెప్పి, ఆ గుణములకు అతీతముగా ఉన్నటువంటిది ఆత్మ, బ్రహ్మము, అది నేనే అని తెలుసుకున్నవాడు గుణాతీతుడు, జ్ఞాని అని చెప్పి అక్కడ ప్రశంసించాడు భగవంతుడే. నిర్గుణం నిర్వికారం, వికారములు ఏవి లేవు. ఆలోచిస్తే నేను అనే ఎరుక ఉన్నది చూసారా, అవేర్నెస్, ఆ నేను అనే దాంట్లో ఏ మార్పు లేదండి. నిజంగా శాంతముగా చింతిస్తే సూక్ష్మముగా ఆ నేను అనే భావనలో ఏ మార్పు లేదు. కానీ ఆ నేను దేనితోటైతో సంబంధం ఏర్పరచుకొని చెప్తే, శరీరంతో సంబంధం ఏర్పరచుకొని చెప్తే, నేను లావుగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, నేను మగవాడిగా ఉన్నాను, నేను స్త్రీగా ఉన్నాను, నేను బ్రాహ్మణుడిగా ఉన్నాను, నేను క్షత్రియుడిగా ఉన్నాను. చూడండి, ఆ నేను ఏదైనా శరీర ఉపాధియో, మనస్సు ఉపాధియో, బయట వృత్తి ఉపాధి అంటే సపోర్ట్, దానితో చేర్చుకొని చెప్పినప్పుడు ఏమవుతున్నది అక్కడ, ఈ నేను అది అయినట్లుగా అది ముఖ్యం. కానీ ఆ నేను ఏం అవ్వలేదు. ఆ నేను ఏమి అవ్వకుండా ఉండటానికి పేరు నిర్వికారం. కానీ అజ్ఞానం వలన ఏం చేస్తాను, నేను ఈ శరీరం అని అనుకున్నందువల్ల ఏమైంది, శరీరానికి 6 వికారాలు ఉన్నాయి. షడ్వికారాత్ ఇది శరీరం. 6 వికారములతో కూడి ఉన్నది కాబట్టి దానికి పేరు శరీరం. ఏమిటవి? అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, విపక్షీయతే, నశ్యతి, అపక్షీయతే, నశ్యతి, వర్ధతే, అపక్షీయతే, నశ్యతి. 6 వికారాలు. ఎప్పుడైతే ఈ నేను అనేటువంటిది ఆ శరీరముతో సంబంధపరచకుండా ఉన్నానంటే, ఆ నేను ఎప్పుడు అలాగే ఉందండి. చిన్న శరీరము శిశు శరీరం ఉన్నప్పుడు ఆ నేను అలాగే ఉన్నది. కౌమార శరీరం వచ్చినప్పుడు ఆ నేను అలాగే ఉన్నది. నడి వయసు వచ్చినప్పుడు ఆ నేను అలాగే ఉన్నది. వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ నేను అలాగే ఉన్నది. ఆ నేను, ఈ శరీరం పోయినా కూడా ఆ నేను అట్లాగే ఉంటుంది. అది గ్రహించుకోవాలి. నేను అది అని నేను గ్రహించుకోవాలి. చాలా లోతు వేదాంతంగా ఉన్నదా? మరి ఏమిటి చేయాలి ఇప్పుడు? దేవకి అమ్మ ఇట్లాంటి శ్లోకం చెప్పింది. దీని అర్థం తెలుసుకోకుండా ఏదో చదివేస్తే అసలు ఇది ఎవరు చదవరు, ఏది చదవరు. వెంటనే దాండియా డాన్స్ మొదలు పెడతారు. అది మొదలు పెడదాం మనం. అర్థం తెలియాలి కదా. సో నిర్వికారం, సత్తామాత్రం, ప్యూర్ ఎగ్జిస్టెన్స్, కేవలం ఉన్నది, సత్తా, సత్, ఎగ్జిస్టెన్స్, ఉండటం, ఓకే, ఉనికి, ఉన్నది. ఆ ఉన్నదిలో మార్పు లేదు. అది నల్లగా ఉన్నది, తెల్లగా ఉన్నదనే విశేషణం మారుతున్నది. చూసారా? ఆ ఉన్నది అనే దానికి సంస్కృతంలో సత్ అంటారు. అందుకని త్యాగరాజుల వారు అంత భక్తిపరముగా రాముడి గురించి ప్రార్థిస్తూ కీర్తిస్తూ కీర్తనలు రాసినా కూడా ఆయన కీర్తనలో అక్కడక్కడ ఇంకా ఆ జ్ఞానోదయం అయిపోతున్నది లోపల. భక్తి పరాభక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు జ్ఞానముతో కూడిన భక్తి వలన కీర్తనలలో ఈ వేదాంతమంతా కనపడుతుంది. అర్థం తెలుసుకుంటే తెలిస్తే. సత్తా మాత్రమా చాలా నమ్మితిని, సత్తా మాత్రం. చూడండి, అదే పదం ఇక్కడ. అప్పుడు ఇది ఉపనిషత్తు పదమే కదా, భాగవతంలో చెప్పిందే ఆయన అక్కడ అంటున్నారు. సత్తా మాత్రము
నువ్వు సత్తా మాత్రమే. కాబట్టి నిర్గుణము, నిరాకారము, నిర్విశేషము. గుణములు లేవు కాబట్టి, వికారములు లేవు కాబట్టి ఏ విశేషణము లేదు. విశేషణం ఎక్కడైనా చేరిందంటే అది శాశ్వతము కాదు, నిర్విశేషం. అందుకనే సామాన్యముగా అంతటా వ్యాపించున్నప్పుడు అది చైతన్యముగా, సత్తుగా ఉన్నది. ఎక్కడైనా ఏదైనా విశేషణం కనిపించినప్పుడు దానికి ముఖ్యత్వం ఇచ్చామంటే అది కేవలము భ్రాంతి, ఆరోపణమే. కాబట్టి విశేషణములు ఏవి లేవు. అంటే నామరూపాలు లేవు కాబట్టి, నిర్గుణుడు కాబట్టి, నిరాకారము కాబట్టి, కేవల ప్యూర్ ఎగ్జిస్టెన్స్ సత్తా మాత్రమే కాబట్టి విశేషణములు లేవు. నిరీహం, నిరీహం. ఎటువంటి సంకల్పములు కానీ కోరికలు కానీ ఏవి లేవు. పూర్ణమైనటువంటి బ్రహ్మమునకు ఏదైనా లోపం ఉంటుందా? ఈ అవతారం ఎత్తకపోతే ఆయనకి ఏమైనా లోపం ఉంటుందా? ఎత్తినందువలన ఏమైనా గొప్పదనం ఉంటుందా? బ్రహ్మము సత్యమునకు ఏ కొరత లేదు, ఏది గర్వము లేదు. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యారోగెన్స్ అండ్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గిల్ట్. కాబట్టి అంటే ఏమిటి? రాగము లేదు, ద్వేషము లేదు, ఏ ఆశయము లేదు. నిరీహం. సహ త్వం సాక్షాత్. కాబట్టి నువ్వు నిజముగా అట్లాంటి ఈ గుణం, ఇట్లాంటి గుణములను చెప్పకూడదు కానీ అర్థం చేసుకోవడం కోసం చెప్పాలి. ఇలాంటి స్వరూపము అయినటువంటి నువ్వు సాక్షాత్ నిజముగా నేరుగా ఎవరంటే ఆ విష్ణువే. చూడండి, విష్ణువే నువ్వు. చిన్న రూపంలో నాకు ఇక్కడ విష్ణువుగా కనపడుతున్నావు. విష్ణు. ఎందుకు నీ యొక్క జన్మ? విష్ణువు నువ్వు ఏమి చేస్తావు? నీ యొక్క పనేమిటి? నీకు ఇంకొక పేరు పెట్టనా? ఇంకొక పేరు అధ్యాత్మదీప. చూడండి, ఆత్మ, అధ్యాత్మ, అంతటా ఆత్మగానే వ్యాపించున్నవాడవు. అందరికీ ఆ ఆత్మ వాళ్ళని తెలిసేట్లుగా చేసేటువంటి జ్ఞానమునిచ్చువాడవు. దీపం అంటే వెలుతురు చూపించాలి కదా. అధ్యాత్మ దీప. చూడండి, ఇది మాత్రమే కాదు, వేరే చోట కూడా వ్యాసులు వారు రాస్తారు. ఈ భాగవతమునకు ఒక పేరు నేను మొదట్లో చెప్పుంటాను. అధ్యాత్మ దీపం భాగవతమునకు మరొక పేరు. సాత్వత సంహిత, సమాధి భాష, అధ్యాత్మ దీపం, ఇన్ని పేర్లున్నాయి భాగవతమునకు. కాబట్టి భక్తుల యొక్క చరిత్రలు, భగవంతుడి యొక్క లీలలు. అధ్యాత్మ దీప అని చెప్పి చక్కగా అంటే ఏంటంటే అందరినీ సత్తా స్ఫూర్తులతోటి అంతటా వ్యాపించుండి అందరికీ ఆ సత్తా వాళ్ళు స్ఫూర్తులని చెప్పి తెలుసుకునేటువంటి జ్ఞానమును ప్రసాదించేటువంటి వాడవు నువ్వు, అనుగ్రహించేవాడవు, ఆ ఆత్మవు నువ్వే అని చెప్పి ఆ తర్వాత శ్లోకాల్లో ఏం చెప్తున్నది అనేది సారాంశం చెప్తాను. అంతా కూడా నిద్ర తీసుకుంటే కానీ భగవంతుడి విషయం, ఇప్పుడు సృష్టి స్థితి అన్నీ లయించిపోతాయి. మళ్ళీ దానికి బ్రహ్మదేవుడిని చెప్తాం. బ్రహ్మదేవుడు నిద్రపోయినప్పుడు అన్నీ ఆయనలోకి లయించిపోతాయని చెప్పి పురాణాలన్నీ చెప్తాయి. ఇప్పుడు మరి అది మనం చూడలేదు, మనకి ఎట్లా తెలుస్తుందని కాదు. ఈవిడ చెప్పేది ఏంటంటే తర్వాత శ్లోకంలో ఎట్లాగైతే బ్రహ్మదేవుడికి లోపల అన్నీ కూడా లయించిపోతాయో అవంతా కూడా ఈ మరలా కనపడటం, లయించిపోవడం అంతా నీ యొక్క మాయాశక్తే. సరే, అవన్నీ లయించిపోయినప్పుడు ప్రళయం వచ్చి ఏమి మిగిలి ఉంటుంది? ఆ శేషం ఏముంటుంది? ఈ శ్లోకంలో ఆ మాట ముఖ్యం. శ్లోకం నేను చదవలేదు. శేష సంజ్ఞ అని చెప్తున్నది.
ఏది శేషం ఉన్నదో, శేషం అంటే మిగిలి ఉన్నదో అది నువ్వు. ఇప్పుడు దీనిని మనం ప్రాక్టికల్గా అప్లై చేసుకుంటే పొద్దున లేచి ఎన్నో అనుభవాలు, పనులు, వ్యవహారాలు చేస్తాం. వ్యవహారం జాగ్రత్తలో నిద్రపోయినప్పుడు అంతా కూడా లయించిపోతున్నది కదా. ఎక్కడికి పోతున్నాయి అన్నీ? నాలోనే లయించిపోతున్నాయి. ఇప్పుడు నాలోనే లయించిపోయినప్పుడు మరలా నేను మెలకు రాగానే నాలో నుంచే మళ్ళీ అన్నీ బయలుదేరుతాయి. ఏంటి? మనస్సు, ఇంద్రియములు, వెంటనే ఆ తర్వాత బయట వస్తు ప్రపంచం, అన్నీ పొసెషన్స్, రిలేషన్స్ అన్నీ బయలుదేరి బయట కనపడతాయి. కాబట్టి ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, అందుకని నేను అనేటువంటి సోర్స్ ఉన్నదే అది మిగిలే ఉన్నది. ఎప్పుడు అది మిగిలే ఉన్నది, శేషముగా ఉన్నది. వేదాంతముగా చెప్పాలంటే, పరముగా ఇంకొక రంగం ఏం చెప్తారంటే, శరీరము నాను కాదు, మనస్సు నాను కాదు, ఇంద్రియములు నాను కాదు, బుద్ధి నేను కాదు. ఈ నేను కాదు అన్నిటినీ నెగేట్ చేసిన తర్వాత, అన్నిటినీ ఆ నెగేట్ చేసిన తర్వాత నేనున్నానుగా, నన్ను నేను నెగేట్ చేసుకోగలనా? కాబట్టి ఎవరు అన్నిటిని నెగేట్ చేశాడో, తిరస్కరించాడో, ఆ తిరస్కరించిన వాడిని తిరస్కరించటానికి ఇంకేమీ లేదు, అది అట్లా మిగిలే ఉంటుంది. దానికి పేరు శేషం. అర్థమైందా? కొంచెం వేదాంతాన్ని సింపుల్గానే లోతుగా చెప్తున్నాను. గ్రహించగలిగిన వాళ్ళు గ్రహిస్తారు, మంచిది. గ్రహించలేని వాళ్ళు కూడా రాబోయే ఇంకా వింటూ ఉంటే గ్రహిస్తారు అని చెప్పి అందరికి. కాబట్టి ఆది శేషుడు అనే పేరు దీంట్లోంచి వచ్చిందని చెప్పి అంటున్నది. నీకు శేషుడని పేరు. తర్వాత ఈ కాలం అనేటువంటిదంతా ఒక లీలనే, ఏమీ లేదు. నిమిషం దగ్గర నుంచి అంత సంవత్సరం వరకు ఇదేదో జరుగుతున్నట్లు కనపడుతుంది. ఇదంతా మనసు యొక్క కల్పనే, మాయ యొక్క లీలే. కానీ దీన్ని ఎవరు నువ్వే దీన్నంతా ప్రవర్తింపచేస్తున్నావు. కానీ కాలమునకు భయపడకుండా ఉండాలి అంటే నిన్ను అభయస్థానమైనటువంటి నిన్ను వేడుకోవాలి. కాబట్టి నిన్ను శరణు వేడుచున్నాను అంటుంది. అప్పుడు ఎప్పుడైతే శరణు వేడుకుంటానో నిన్ను, ఈ కాలము వలన వచ్చేటువంటి భయము, ఓకే, మనుషుడు ఇదే జీవుడు అని అనుకుంటే, జీవుడు అనుకుంటే యాత్ర ఉంటుంది, ప్రయాణం ఉంటుంది. నేను జీవుడు కాదనుకుంటే నీకు యాత్ర ముగిసిపోతుంది. అనుకోవటం వల్లనే వస్తుంది, అనుకోవటం వల్లనే, భావించటం చేతనే. కాబట్టి వీడు ఏ లోకానికి వెళ్ళినా కూడా ఆ లోకాలలో నుంచి మళ్ళీ కిందకి రావాలి, పైకి రావాలి, పోవాల్సిందే. ఏ దేవతా శరీరం వచ్చినా కూడా వాళ్ళకి టైం ఉంది, రిటైర్మెంటు, ఆ తర్వాత ఆ శరీరం పోతుంది, బ్రహ్మదేవుడికే పోతుంది. కాబట్టి అప్పుడు ఈ శరీరాలను ఇట్లా మార్చుకుంటూ భయపడుతూ లోకాలన్నిటిని తిరిగేటువంటి జీవుడనే ఈ భావంతో ఉన్నవాడికి ఎక్కడ శాంతి దొరుకుతుంది? ఎక్కడ అభయం దొరుకుతుంది? అభయస్థానం పొందనే లేడు. ఏ శరీరంలోకి వెళ్ళినా కూడా లేదు. ఇంద్రుడికి ఎందుకు అంత భయం? పురాణంలో అన్ని కథలను మీరు చూస్తే, అబ్జర్వ్ చేస్తే, ఇంద్రుడికి ఎప్పుడు భయం. ఆ ఇంద్రుడు ఏదో ఒక తప్పు పని చేస్తుంటాడు. యాగాలని చేయనీయకుండా, అశ్వమేధ యాగాలు చేసేవాళ్ళని ఏదేదో చేసి, ఇవే కదా కథలన్నీ వింటున్నాం. అట్లాంటి పెద్ద ఇంద్ర పదవికి వచ్చిన తర్వాత ఎందుకు వాడికి భయం? ఎందుకు తప్పుడు పనులు చేయాలి? అంతే, ఇక్కడున్నాను, తప్పుడు పనులు చేస్తున్నాడు. నీకు ఇంత శరీరం వద్దు, ఇంద్ర పదవి వద్దు, ఏమీ వద్దు, నువ్వు బ్రహ్మమని తెలుసుకో. కాబట్టి ఎప్పుడో ఒక రోజున నీ కృప చేత, దేవకి అంటున్నది చూడండి, మన జీవితంలో కూడా మనకు భాగవతము, బ్రహ్మ విద్య ఇవన్నీ ఇట్లా వినటానికి, తెలుసుకోవటానికి ఒక ఆస్కారం ఏర్పడినది అంటే తెలుసుకోవాలి, గుర్తించాలి.
మనందరం ఎంతో అదృష్టశాలురం, భాగ్యవంతులం, భగవంతుడి కృపకి పాత్రులైనటువంటి వాళ్ళమని తెలుసుకోవాలి. నీ కృప చేత ఏమవుతుంది? పద్మముల వంటి నీ పాదములను శరణాగతి పొంది, ఆ తర్వాత జ్ఞానమును పొంది, మోక్షమును పొంది అతడు విశ్రాంతిని పొందుతాడు. విశ్రాంతిని పొందుతాడంటే మృత్యు అనేది నాకు లేదు, నేను నిత్య సత్య ఏకసార వస్తు శుద్ధ నిత్య బుద్ధముక్త స్వరూప ఆత్మను అని తెలుసుకుంటాడు. నువ్వు వేరు నేను వేరని కూడా ఉండదు. నువ్వే వాడైపోతాడు, వాడే నువ్వైపోతావు, ఒకటే అయిపోతుంది, ఒక్కటే ఉంటుంది. తర్వాత ఇంక చెప్పేసి తొందరగా ఇప్పుడు ఏముంటుందంటే, అయ్యయ్యో శివుడు మామూలు మాంస చక్షువులు కన్నులు ఉన్న వాళ్ళకి నీ ఈ రూపం అర్థం కాదు, అందుకని ఈ రూపాన్ని అందరికీ చూపించకు. ముఖ్యంగా నీ మామయ్య ఉన్నాడే ఆ కంసుడు, అతడికి తెలియకూడదు నువ్వు విష్ణువు ఇట్లా అవతారం తీసుకుని వచ్చావని తెలియకూడదు. కాబట్టి నాకు అంత ధైర్యం లేదు ఆ కంసుడు ముందు నువ్వు ఇట్లా చూపిస్తే నీ గురించి, అందుకని నేను చాలా భయం వేస్తున్నది నాకు కంసుడిని మరలా జ్ఞాపకం తెలుసుకుంటే. కాబట్టి నువ్వు ఈ రూపాన్ని విరమించుకో, ఈ శంఖ చక్ర గదా పద్మములు వద్దు, 4 చేతుల్ని చూపించకు, మామూలు చిన్న బాలుడుగా అయిపో. అప్పుడే కదా నేను నిన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకోగలను. నువ్వు ఇట్లా 4 చేతుల్లో ఆయుధాలను పెట్టుకుంటే నేను ఎట్లా నిన్ను తల్లిగా తీసుకొని నేను లాలించి పాలించి ముద్దు పెట్టుకోగలను అని అడుగుతున్నది. ఉపసంహర విశ్వాత్మన్, అదో రూపం అలౌకికమైనటువంటి ఈ రూపమును ఇది లోకంలో చూస్తే అందరికి అర్థమయ్యేది కాదు. ముఖ్యంగా నిన్ను శత్రువుగా భావిస్తున్నటువంటి ఆ కంసుడు లాంటి వాళ్లకు. అందుకని ఈ చతుర్భుజం వద్దు, ఈ ఆయుధాలను చూపించుకో, నా సాధారణ పిల్లవాడిగా అయిపో అని చెప్పి ప్రార్థించింది. ఆ తర్వాత ప్రార్థించిన వెంటనే అసలు నువ్వు నాకు గర్భంలో ఇట్లా పుట్టావు, ఇక్కడ జన్మించావనేటువంటిదే ఈ లోకంలో ఎవరికి నమ్మే విషయం కాదు. వాళ్ళందరికీ హాస్యాస్పదముగా ఉంటుంది, ఇది విడ్డూరముగా ఉంటుంది. అందుకని చెప్తున్నాను, ముఖ్యముగా ఇప్పుడు ఉన్నటువంటి ఆపద ఆ కంసుడు, నువ్వు పుట్టడం 8వ గర్భం పుడుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు అని ప్రార్థించింది. అప్పుడు భగవంతుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. పుట్టిన వెంటనే ఉపదేశం అండి, చూడండి, ఎక్కడో భగవద్గీతలో కాదు, ఇక్కడే ఉపదేశం. శ్రీ భగవానువాచ త్వమేవ పూర్వసర్గే భూః పృష్ణి స్వాయంభువే సతి తదాయం సుతపా నామ ప్రజాపతిరకల్మషః. భగవంతుడు వీళ్ళ యొక్క అవతార రహస్యాలు చెప్తున్నాడు. వీళ్ళకి జ్ఞాపకం లేదు. మీరెవరో తెలుసా? స్వయంభూ మన్వంతరము ప్రారంభంలో నువ్వు నీ భర్త ఈ వసుదేవుడు మీరిద్దరూ పృష్ణి సుతపసుడు అనే ఇద్దరు ఉన్నారు మీరు. అప్పుడు కూడా మీరు భార్యాభర్తలే. ప్రజాపతి సుతపసుడు ప్రజాపతి, ఆయన భార్యగా నువ్వు పృష్ణిగా ఉన్నావు. అప్పుడు బ్రహ్మదేవుడు మిమ్మల్ని పిల్లలను కనండి అని చెప్పి ఆజ్ఞాపించినప్పుడు మీరు అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశారు. చాలా కష్టముతోటి ఇంద్రియ భోగములు ఏది ఆశించకుండా నన్ను నియమాలతో కఠోరముగా తపస్సు చేశారు. కాబట్టి ఆ తపస్సు ఫలముగా నేను మీకు దర్శనమిచ్చాను. అప్పుడు మీరేం వరం అడిగారంటే నీలాంటి పిల్లవాడు కావాలి, సంతానం కావాలని నన్ను కోరారు. నేనేం చెప్పానప్పుడు, నాలాంటి వాడు ఎవరు ఉండరు, నాకు సమముగా ఎవరు లేరు, నేనే నా అంశముతో అంశము అవతారముగా వస్తానని చెప్పి నేను అక్కడ పుట్టాను. అప్పుడు అందుకని అప్పుడు నాకు పృష్ణి గర్భుడు అనే పేరు వచ్చింది. అప్పుడు ఫస్ట్ టైము నేను మీకు పుత్రుడిగా పుట్టాను. కానీ మీరు ఏం చేశారంటే
మీకు ఇంద్రియ సుఖములు ఇవన్నీ భోగములు కావాలని ఆశ లేకపోయినప్పటికి కూడా నా మాయాశక్తి యొక్క మోహము చేత మీకు ఇంకో మీ పూర్వజన్మల ప్రారంధం ఉన్నందువలన మీరు నా దగ్గర నుంచి మోక్షము కావాలని అడగలేదు. చూడండి, ఈ మాట చాలా ముఖ్యం. అందుకనే మనము ఎవరైనా మీరు గుళ్ళకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే జ్ఞానము ప్రసాదించు భగవంతుడా, మోక్షమును ప్రసాదించు భగవంతుడా, నా గురువుని ప్రసాదించు, నాకు సత్సంగమును ప్రసాదించని అడుగుతున్నారు ఎవరైనా? మీరు అడిగారంటే వెరీ గుడ్, అడుగుతున్నారంటే. సహజముగా అడగటం లేదా? సహజముగా ఎక్కువ మంది 100కి 99% ఎవరు అడగరు, 99.9 అడగరు. మీరు ఇప్పుడు ఈ భాగవతాన్ని ఇట్లా వేదాంతపరముగా వింటూ అర్థం చేసుకుంటే ఇక నుంచి మీకు ఇంకేం అడగకూడదు భగవంతుడి దగ్గర నుంచి. నాకు జ్ఞానం ప్రసాదించు. ఎందుకంటే సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. నా కర్మ, బంధము, నా పుణ్యము, పాపము, భయము, మోహము, శోకము అన్నీ తొలగిపోవాలంటే ఒకే ఒక మందు, జ్ఞానం. అన్ని వ్యాధులకు కారణం అజ్ఞానం అనే వ్యాధి. కాబట్టి అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి. కానీ మీరు మోహితులై ఇంకా మీకు కొంచెం అడ్డంకులు ఉన్నాయి, ప్రారంధ కర్మ. దానివలన నేనే సాక్షాత్తుగా ప్రత్యక్షమైనా కూడా, నన్ను గురించి మీరు అంత కష్టపడి తపస్సు చేసినా కూడా మీరు చూసారా. అందుకనే భగవంతుడు ప్రత్యక్షమైనా కూడా మనము అడగకపోతే జ్ఞానము రాదు, మనము ప్రయత్నించకపోతే జ్ఞానము రాదు. మనము శాస్త్రమును విని మనముగా దానిని ఆశించకపోతే జ్ఞానము రాదు. నేరుగా భగవంతుడు ముందు కనపడినచ్చు. ఈ మాట చాలా ముఖ్యం. మీరు నా దగ్గర నుంచి మోక్షమును అడగలేదు మీరు, అందుకని నేను గ్రాంట్ చేయలేదు. సరే, ఆ తర్వాత మీరిద్దరే మళ్ళీ కశ్యపుడు ప్రజాపతిగాను ఆయన యొక్క భార్య అతిథిగాను నువ్వు ఉన్నావు. అప్పుడు మరలా నేను వామనుడుగా మీకు పుట్టి ఆ పేరుతో నేను సెకండ్ టైము మరలా మీ పుత్రుడిగా వచ్చాను. కానీ ఆ ఇద్దరే మీరిప్పుడు మరలా నన్ను దేవకి వసుదేవులై మూడోసారి మీకు పుత్రుడినై జన్మిస్తున్నాను. మీ పుణ్యం వలన అదంతా అంత తపస్సు చేశారు మీరు. ఇది సత్యము, ఇది మీకు జ్ఞాపకం లేదు, కానీ ఇది వినండి అని చెప్పి అందుకనే మీకు ఆ జ్ఞాపకం రావటం కోసమే నేను ఈ రూపాన్ని చూపించాను. ఏది చతుర్భుజములతోటి ఇటువంటి రూపమును చూపించాను. ఎందుకంటే మానవ దేహముతో నేను కనపడ్డానంటే నా నిజమైన స్వరూపమును ఎవరు అర్థం చేసుకోలేరు. అందుకని ఇక్కడ పూర్ణావతారంలో ఇట్లా నేను మొదట మీకు చూపించాను చెప్పి తర్వాత భగవంతుడు ఒక సజెషన్ ఇస్తున్నాడు. టీచింగ్ చూడండి ఇప్పుడే. యువాం మాం పుత్రభావేన బ్రహ్మభావేన చాసకృత్ చింతయంతో కృతస్నేహౌ యాస్యేధే మద్గతిం పరాం. ఇది మీకు చివరి జన్మ అవుతుంది. ఇది మీకు చివరి జన్మ. ఈ జన్మలో మీరు మోక్షమును పొందాలి అని చెప్పి ఇప్పుడే మీరు నన్ను బ్రహ్మభావంతో భావించి ఉండకూడదు, నన్ను పుత్రభావంతో కూడా భావించాలి చెప్తున్నాడు భగవంతుడు. రెండు చెప్తున్నాడు. ఏమిటంటే నన్ను సగుణుడుగా ఇట్లా పుత్రుడుగా ఉండి నాతోటి స్నేహం చేయాలి, నా మీద ప్రేమ చూపించాలి. ఎందుకంటే ఇంకా నేను చేయాల్సిన లీలలు చాలా ఉన్నాయి. నేను దుష్ట శిక్షణ కోసం వచ్చాను, మీ కోరిక ప్రకారం మీకు పిల్లవాడిగాను పుట్టాను. కానీ మీరు అప్పుడు నన్ను బ్రహ్మమని చెప్పి ఇప్పుడే నన్ను వదిలేయకూడదు. అందుకని పుత్రభావేన బ్రహ్మభావేన అంటే ఏమిటంటే అర్థం దీంట్లో ఇది ఒక గొప్ప సాధనం. ఇది గొప్ప సాధనం అంతర్గతంగా. ఏమిటంటే ఏదేది మీదైతే మనకు మనందరికి ఇది పాఠం. ఏదేది మీదైతే మనందరికీ రాగం ఉన్నదో, అటాచ్మెంట్ ఉన్నదో ఉండనండి, పర్వాలేదు. కానీ ఒకటి చేయాలి. ఏంటంటే దేని మీదైతే మనం అటాచ్మెంట్కున్నామో, భార్య, పిల్లలు, ఏమైనా
అది ఆత్మ అని చెప్పి ఉపాసన చేయి అంటున్నారు. అది రహస్యం. అది ఆత్మ అని చెప్పి అనుకుంటూ ఉపాసన చేయి. ఎట్లా? ఉదాహరణ చూడండి. ఇది నల్లటి గుండ్రంగా ఉండేటువంటి సాలిగ్రామం రాయినిచ్చి నర్మదా నదిలో దొరికినటువంటి, గండకీ నదిలో దొరికినటువంటిది, ఇది విష్ణు అని భావించుకో అన్నారు కదా. భావించి చేసేవాళ్ళు చాలామంది ఉన్నాం కదా. నిజముగా అది విష్ణు అని భావించి చేస్తే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు చేసినా కూడా వెంటనే ఏంటి దాంట్లో నుంచి టక్ అని అప్పుడు శంఖ చక్ర గదతోటి విష్ణు లేచి నిలబడతాడా ఏంటి? నిలబడడు. అది అట్లాగే రాయిలాగానే ఉంటుంది. కానీ భావంలో అలా మార్పు వచ్చి 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 ఆ చిన్న నల్లగా ఉండే సాలిగ్రామను చూసినా కూడా విష్ణు అనే భావం వచ్చినప్పుడు కళ్ళల్లో ఆనంద కన్నీరు నీరు వస్తుంది, భక్తి పొంగి పెరుగుతుంది. అంతేకాదు అక్కడ ఆ భావన తర్వాత ఏది చూసినా కూడా అంతా విష్ణుమయమే జగత్తంతా అనే భావన కలుగుతుంది. అది దర్శనం. వేరే అక్కడ శంఖచక్రములతోటి దర్శనం కలుగుతుందని కాదు అర్థం. ఆ నమ్మకంతో మరి ఆ చేసే వాళ్ళకి తెలుసు, ఆ ఉపాసకులకి కదా. అలాగే సాలిగ్రామంలో విష్ణువును ఉపాసించినట్లుగా ఏదైతే నువ్వు అటాచ్మెంట్ తోటి రాగం పెట్టుకున్నావో దానినంతా ఆత్మ అని అనుకో. ఆత్మ అనుకుంటూ ఉండు. అలా అది ఉపదేశం. పుత్రభావేన బ్రహ్మభావేన, పుత్రుడని చూసుకో కానీ ఇది బ్రహ్మం అని అనుకో. అంటే ఏంటి? మన ఇంట్లో మన భార్య, పిల్లలు, భర్త అందరూ కూడా బ్రహ్మం, ఆత్మ. అది మనసులో అనుకోవటానికి ఏమిటి కష్టం? అలా అనుకోవటం అలవాటు చేసుకుంటే ఏమవుతుంది? మనకు నిజముగా రాగము కాకుండా నిజమైన ప్రేమ కలుగుతుంది. రాగము వేరే, ప్రేమ వేరే. ప్రేమ సమభావముతో చూసేటువంటిది ప్రేమ. ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మనం చూపించేటువంటిది ప్రేమ. దెర్ ఈజ్ నో కండిషన్. అన్కండిషనల్ లవ్ ఈజ్ కాల్డ్ డివోషన్ అండ్ ప్రేమ. అది అందరి మీద చూపించవచ్చు. చూపిస్తే ఏంటి? నాకే మంచిది, నేను అప్పుడు బంధపడను, దుఃఖపడను, ఆశపడను, ఎదురు చూడను, ఎక్స్పెక్ట్ చేయను. ఇంతకంటే ఇంకేం ఫలం కావాలి? కాబట్టి భగవంతుడు అట్లా చక్కటి ఉపదేశం చేశాడు. చేసి తర్వాత నన్ను నా యొక్క మాయాశక్తి అజ అంటే జన్మ లేనటువంటిది జన్మించినట్లుగా స్త్రీలింగం. అక్కడ గోకులం, గోకులంలో యశోదకి పిల్లగా పుట్టింది. అజహ పురుషలింగం, పురుషలింగం, పూలింగం. ఇక్కడ నేను పుత్రుడిగా ఇక్కడ పుట్టాను. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు వసుదేవుడికి చూడండి, పుట్టిన వెంటనే ఇన్స్ట్రక్షన్స్. నన్ను వెంటనే తీసుకెళ్ళి గోకులంలో ఆ యశోద పక్కన పడుకోబెట్టి అక్కడ పుట్టినటువంటి ఆ మాయ ఆదిశక్తిని ఇక్కడికి తీసుకురా అనంగానే వెంటనే వసుదేవుడు అప్పుడు రూపమును అంతా చిన్న పిల్లవాడైపోయినాడు. భగవంతుడు 4 చేతులన్నీ దాచేసేసాడు. అప్పుడు వెంటనే చేతులకి సంకెళ్ళు, కాళ్ళకి సంకెళ్ళు ఉన్న ఇద్దరికి. కానీ వసుదేవుడు ఎలా తీసుకెళ్ళగలను? ఇక్కడ ఇంతమంది జైలంతా లాక్ చేసి బంధించేశారు, ఇంతమంది సిపాయిలు ఉన్నారని ఒక్క సందేహం కూడా రాకుండా. ఇది ముఖ్యమైన పాయింట్. గురువు భగవంతుడు ఏదైనా ఉపదేశం మనకు చెప్తున్నాడు అంటే ఇది ఎట్లా సాధ్యమా అనే సందేహం రాకూడదు. సందేహం వచ్చిందంటే అడ్డంకులు చాలా వస్తాయి. అది అధిక శ్రద్ధ, ఆ భగవంతుడి మాట మీద శ్రద్ధ, గురువు మాట మీద శ్రద్ధ. అటువంటి శ్రద్ధతోటి ఏమి ఇంకొక మరో ఆలోచన లేకుండా ఆ చిన్న పిల్లవాడిగా ఉన్నటువంటి ఆ బుడతడు కృష్ణుడిని అలా చక్కగా చేతిలోకి తీసుకున్నాడు. ఇక్కడ చేతిలోకి తీసుకున్నాడని చెప్పబడింది. వేరే అంత చోట బుట్టలో పెట్టాడని, బుట్ట ఉన్నదో అక్కడ లేదో చేతులు తీసుకున్నాడు.
ఎప్పుడైతే ఆ భగవంతుని చేతుల్లోకి తీసుకున్నాడో ఆ సంకెళ్ళతోటే సంకెళ్ళన్నీ మాయమైపోయినాయి. కాళ్ళకున్న సంకెళ్ళు విడిపోయినాయి. వెంటనే ఆ వసుదేవుడు సమాధి స్థితిలో ఉన్నాడు. తనకి ఇదేమీ జ్ఞాపకం ఉండేట్లుగా లేకుండా అలా నడిచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే జైలు తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఒక్క సిపాయి కూడా కళ్ళు తెరిచి చూడలేదు. అందరు గాఢ నిద్రలో ఉన్నారు. ఆ మాయాదేవి శక్తి, యోగమాయ అందరినీ కొన్ని నిమిషాల సేపు నిద్రపుచ్చేసింది. అలా జైల్లోంచి బయటకు వస్తే ఎవరు చూడలేదు. మధురా నగరం మొత్తం నిద్రలో ఉంది. ఒక్కడు కూడా ఎవరు తిరగట్లేదు ఎక్కడ. అప్పుడు మేఘములు చక్కగా ఉరుముతూ ఆ చల్లటి జల్లులను కురిపిస్తూ, రాత్రి సమయం, కారు చీకటి, కానీ భగవంతుడి యొక్క ఆ బ్లూ కలర్ బాయ్, ద బ్లూ బాయ్ ఆఫ్ బృందావన్ కదా, ఆ చబ్బీ చీక్స్, కర్లీ హెయిర్, రోజీ లిప్స్, శ్రీకృష్ణ. ఆ భగవంతుడి యొక్క ఆ ఆత్మ కాంతి, అదే నలుపుగా ఉన్నటువంటి లైట్, అది బ్లూ లైట్. అలా వెలుతురు. వసుదేవుడు అట్లాగే నిష్ఠతోటి ఆ పిల్లవాడిని తీసుకొని తల మీద పెట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. వెళుతుంటే వర్షం పడుతున్నది కొంచెం కొంచెం. ఎక్కడ గోకులం, ఎక్కడ మధుర? ఇప్పుడే మధుర నుంచి వెళ్ళాలంటే బృందావనమునకు చాలా దూరం ఉంది. మరి ఆ రోజుల్లో ఇంక అవన్నీ ఏమీ లేవు. భగవంతుడి అనుగ్రహం కదా, అంత క్లియర్ అయిపోయింది. వచ్చేసాడట్లా యమునా నదిని దాటాలండి. యమునా నది దగ్గరికి వచ్చినప్పుడు అప్పటికంత వర్షం పడి ఆ యమునా నది చాలా నురగలతోటి, అలలతోటి పొంగుతూ అది కోలాహలంగా ప్రవహిస్తున్నది. అటువంటి యమునా నది దగ్గరికి రాగానే ఎట్లాగైతే రామచంద్రుడికి సముద్రం దోవ చూపించిందో అలాగా యమునా నది రెండుగా విడిపోయి దోవ చూపించిందిట. వసుదేవుడు అట్లా నడిచి వెళుతున్నాడు. కొన్ని పుస్తకములలో, కొన్ని కథలలో ఆ నీళ్లు ఇక్కడ వరకు కంఠము దాకా వచ్చినాయి, ముక్కు దాకా వచ్చినాయి, కానీ ముక్కుకి మీద దాటి రావట్లేదుట అని చెప్పబడుతుంది. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎప్పుడైతే భగవంతుడిని మన తల మీద, మన హృదయంలో పెట్టుకున్నామో అవి ముక్కు దాకా రావు కష్టాలు, ఆ కంఠము దాకా వస్తాయి. మరొకటి ఏమిటంటే, అలాంటి సమయంలో ఆ యమున ఆ కృష్ణుడిని తాకాలని చెప్పి ఆశపడుతున్నది. యముని యొక్క సోదరి అయినటువంటి యమున, అది నదిగా ప్రవహిస్తున్నది కదా. ఆమెడ ఆ కృష్ణుడు పుట్టాడు ఆనందంతో, దానితోటి ఇట్లా ఆయన ఒక్కసారైనా స్పర్శించాలి, ఆయన పాదాలను స్పర్శించాలని చెప్పి ఆ తల మీద ఉన్నటువంటి ఆ పిల్లవాడు కాళ్ళు ఇట్లా కిందకి కనపడుతుంటే అలా వచ్చి ఒక్కసారి అట్లా ముద్దు పెట్టుకొని ఆ చిన్న పాదాన్ని ఎప్పుడైతే ముద్దు పెట్టి తాకిందో ఆవిడ ఆ కృష్ణుడి రంగుకి మారిపోయిందిట. ఇది చక్కగా శంకరాచార్యుల వారు యమునాష్టకంలో రాస్తారు. మొదటి శ్లోకంలోనే మురారికాయ కాళిమా, మురారి యొక్క శరీరాన్ని తాకటం వలన నలుపు రంగును పొందిన మురారికాయ కాళిమా లలామ వారిధారిణి తృణీకృత త్రివిష్టపాం త్రిలోకశోకహారిణి మనోనుకూల కుంజపుంజధూత దుర్మద ధునోతు మే మనోమలం కలింద నందిని సదా. యమునా నది యొక్క రంగుకి కారణం కృష్ణుడు యొక్క. ఆ తర్వాత ఆ యమునాలో ఆయన జలక్రీడలు ఆడుకొని పాడుకొని, అందుకని ఆ యమునాకి ఎంత పుణ్యం, ఎంత ధన్యురాలైపోయింది. అలా వెళ్ళాడు. అక్కడ వెళ్ళి చూస్తే ఆ గోకులంలో కూడా ఎవ్వరు, ఒక్క మనిషి కూడా మెలుకుతో లేడు. ఈవిడ ప్రసవించింది. ఆ ప్రసవం చేసినటువంటి ఆయమ్మవో ఎవరికైనా తెలియాలి కదా, ఏ ఆడపిల్ల పుట్టిందా మగపిల్ల పుట్టిందని. ప్రసవించింది మాత్రం తెలుసు, కానీ ఏమిటని తెలియకుండా అట్లా సొక్కిపోయి నిద్రపోయినారు కొంచెం సేపట్లో. అప్పుడు ఈయన వెళ్ళి ఈ కృష్ణుడిని అక్కడ యశోద పక్కన పడుకోబెట్టి
ఆ యోగమాయ ఆడపిల్లను అలా చేతులు తీసుకొని బయలుదేరి వచ్చాడు. బయలుదేరి రాగానే ఇక్కడ మరలా వచ్చేసాడు. ఎంత టైం పట్టింది, ఎట్లా వచ్చాడు ఏమిటి ఏమేమి అడగకూడదు, అంత భగవంతుడి యొక్క కృప లీల. వచ్చి జైల్లోకి వచ్చేసాడు. మళ్ళీ ఇక్కడికి రాగానే జైలు తలుపులన్నీ మూసేసుకున్నాయి, చేతులకు సంకెళ్ళు వచ్చేసినాయి, కాళ్ళకి సంకెళ్ళు వచ్చేసినాయి. ఆ పిల్లని అక్కడ పడుకోబెట్టాడు. ఎప్పుడైతే పిల్ల ఇక్కడికి వచ్చినంత వరకు ఏడవకుండా అట్లా ఉంది, ఇక్కడికి తీసుకొచ్చి పడుకోబెట్టగానే క్వా క్వా అని ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడు ఆ శబ్దాన్ని విని, క్వా అంటే అర్థం ఏంటంటే ఎక్కడ వాడు, ఎక్కడ ఆ కంసుడు, ఎక్కడున్నాడు అని అడుగుతున్నదట. క్వా క్వా వేర్ ఈజ్ హీ అని. సిపాయిలందరూ లేచారు. వెంటనే ఓ 8వ పిల్లవాడు పుట్టాడు అని చెప్పి వెంటనే కంసుడికి ఇన్ఫామ్ చేశారు. కంసుడు దీనికోసం ఎదురు చూస్తున్నాడు, 8వ గర్భం ఎప్పుడు వస్తున్నదని. వాడి లెక్క ప్రకారంగా నిద్రలో అట్లాగే జుట్టు ముడి అంత విరబోసుకుని ఉన్నటువంటి వాడు వెంటనే లేచి పొద్దున్నే బయలుదేరి వచ్చాడు కత్తి తీసుకొని. రాగానే చూస్తే ఇక్కడ ఆడపిల్ల. అప్పుడు దేవకి అమ్మ చాలా ప్రార్థించి, అన్న ఈ ఒక్క పిల్లని మాత్రం వదిలేసే, ఇది ఆడపిల్ల. ఆ ఆకాశవాణి చెప్పింది మగపిల్లవాడని కదా, కాబట్టి ఇదొక్కటి నీ చెల్లెలకి ఒకటే ఒక ఆడపిల్ల, ఈ ఆడపిల్లని చంపటం సరికాదు, ధర్మం కాదు. ఇలా చాలా ఏడుస్తూ వేడుకున్నది ఆ పిల్లని చంపద్దు అని చెప్పి. అంటే అప్పుడు వినలేదు. ఎట్లాగో అది ఇది చేసి ఆవిడ నెట్టివేసి దేవకిని ఆ ఆడపిల్లని చేతిలోకి తీసుకున్నాడు. తీసుకొని ఎప్పుడైతే కాళ్ళు పట్టుకొని అందరినీ చంపినట్లుగానే ఆ రాయికి బాది చంపాలని అనుకొని అట్లా ఎత్తాడో లేదో, ఆ చేతిలో ఉన్నటువంటి ఆ మాయాదేవి యోగమాయ సర్రని ఆకాశంలోకి ఎగిరిపోయింది. చైతన్య రూపంగా ఆకాశంలో ఎగిరిపోయి అక్కడ అష్టభుజాదేవిగా దర్శనమిచ్చింది ఆ దేవి. ఓకే, జయ దుర్గే జయ దుర్గే మహిషవిమర్దిని జయ దుర్గే. అష్టభుజాదేవి దర్శనమిచ్చి చెప్తున్నది కంసుడితోటి, ఓ మూర్ఖుడా, మందబుద్ధివాడ, ఎందుకు అమాయకులైనటువంటి వీళ్ళనందరినీ హింసిస్తావు? అంతమంది ముందు నువ్వు 7 పిల్లల్ని హత్య చేశావు. నిన్ను చంపబోయేటువంటి వాడు ఆల్రెడీ పుట్టున్నాడు, వేరే ఎక్కడో పెరుగుతున్నాడని చెప్పి ఆ అడ్రస్ ఏం చెప్పకుండా జాగ్రత్తగా ఉండు, ఎవరిని హింసించకు, చెయ్యకని చెప్పి, నువ్వు ఇంకా పాపాన్ని మూట కట్టుకోకని చెప్పి ఆవిడ అట్లా మాట్లాడి కంసుడితోటి కనుమరుగైపోయింది ఆ దేవి. ఆ దేవి పట్ల పలికిన తర్వాత ఆమె ఎక్కడికో అదృశ్యమైపోలేదుట. భగవంతుడు చెప్పాడు కదా ముందే, చెప్పినట్లుగా ఆమె భూలోకంలో అనేక చోట్ల ఇది ప్రభాష్యతం దేవి మాయా భగవతి భువి బహూనామనికేతేషు బహూనామ బుభూవః. అనేక చోట్ల 18 శక్తిపీఠములలోందును, వేరే అనేక చోట్లను, కాశీలో విశాలాక్షిగాను, కాంచీపురంలో కామాక్షిగాను అనేక చోట్ల ఆ దేవి ప్రతిష్టై వెళ్ళి దాంట్లో సాన్నిధ్యము ఆవిడ ప్రవేశించిందిట. అందుకనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ దేవి యొక్క స్థలములన్నీ కూడా చక్కటి తీర్థక్షేత్రములు, ఆరాధన స్థలములైనాయి. ఇంకొక నెలలో ఆ దేవి నవరాత్రులు రాబోతున్నాయి కదా. ఇలా జరిగిన తర్వాత ఇంకిప్పుడు ఆ కంసుడికి ఏమని తోచినది, వెంటనే ఇంకా జరిగిపోయినది ఇట్లా ఉన్నది, అంత తలకిందులుగా ఉన్నదని చెప్పి వచ్చాడు. వచ్చి చెల్లెలు దగ్గర, మరిది దగ్గర, బావ దగ్గర, నేను చేసిందంతా తప్పే, నన్ను క్షమించండి, మన్నించండి అని చెప్పి వాడు కాళ్ళు పట్టుకున్నాడు. మారిపోయాడు. కొంచెంసేపు మెట్ట వేదాంతం అంతా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడి, అయ్యయ్యో ఏమిటిది, దైవమపి అనృతం వక్తి నమర్త్య ఏవ కేవలం.
ఓ మనుషులే అబద్ధాలు చెప్తారని అనుకున్నాను, దేవతలు కూడా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారే, ఇప్పుడు ఆ రోజు ఆకాశవాణి ఏంటో అట్లా చెప్పిపోయింది అని చెప్పి వీడికి ఏం అర్థం కాక కన్ఫ్యూషన్లో ఉన్నాడు. మొత్తంలో కొంచెం మనసు మారింది. ఇప్పుడు ఇంకా చేసేది ఏమీ లేదు, ఆడు ఎక్కడో పుట్టున్నాడట కదా, ఇప్పుడు ఇంకా వీళ్ళని జైల్లో పెట్టి ఏం ప్రయోజనం అని చెప్పి వీళ్ళని జైల్లో నుంచి విడిపించి వీళ్ళకి నమస్కరించాడు కాళ్ళకి, చేసిన తప్పు అట్లా అని చెప్పి కొంచెం వేదాంతం మాట్లాడాడు. వాళ్ళు కూడా పర్వాలేదు, ఎవరి కర్మకి వాళ్ళు బాధ్యులే అని చెప్పి, ఎవరి కర్మకు వేరే ఎవరు బాధ్యులు కాదు కదా అని సరి అన్నారు. వాళ్ళని జైలు నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇతడు రాజభవనంకి వెళ్ళాడు. ఆ తర్వాత ఏమైనది? నిద్ర పట్టిందా వాడికి? మనసు నెమ్మది ఉన్నదా? ఏమి చేశాడు? ఇవన్నీ వచ్చే సత్సంగంలో విందాం ఆ కథ. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.